తండ్రి బండి సంజయ్తో చివరిగా ఏం మాట్లాడాడో ఒకసారి ఆయన మాటల్లోనే విందాం. బాగుండాలని కోరుకున్నా. ఇలా మీకోసం ఆలోచించి, మీరే మీ మనిషి ఆలోచించి, మీ కుటుంబ వ్యక్తికి ఆలోచించి, నా కొడుకుకు టైం ఇవ్వలేదన్నా, నా కొడుకుతో మాట్లాడలేదన్నా. ఇవాళ అదే నా కొడుకుడు ఒక క్రిమినల్ లెక్క సమాజంలో చూపెట్టే ప్రయత్నం చేస్తే ఒక తండ్రిగా ఎట్లా భరిస్తారో ఒక్కసారి ఆలోచించురన్నా. నా కొడుకు నేనేం తప్పు చేయలేనా? మేము ఫ్రెండ్స్ ఉన్నానా? మేము తప్పు చేయలే, కలిసి ఉన్నాం, ఇలా విడిపోయినాం. నేను ఏ తప్పు చేయలే, నిజాయితీగా బయటికి వస్తా అని చెప్పి ఇలా నా కొడుకు ఎప్పటికన్నా నేను సమర్థిస్తలేనన్నా. తప్పు ఎవడు చేస్తా కూడా నా కొడుకైనా సరే ఎవడైనా సరే చట్టం ముందు సమానులే. నా కొడుకు తప్పు చేస్తే తప్పకుండా నా కొడుకు శిక్ష 100% పడాల్సిందే. ఇలా నా కొడుకు ఒక రకమైన చట్టం, ఇంకో వ్యక్తికి ఇంకో రకమైన చట్టం ఉండాలని కోరుకునే వ్యక్తి బండి సంజయ్ గారు. సమాజంలో చట్టం ఎవరికి చుట్టం కాదు, సమాజంలో చట్టం అందరికీ సమానమైన విషయాన్ని ఇవాళ నేను స్పష్టం చేస్తున్నానా. ఇవాళ నేను ఎట్లా వెళ్ళినో, నేను ఏ దారిలో వెళ్ళినో అదే దారిలో నా భార్య వస్తుందని ఇప్పుడు మీకు అందరూ తెలుసు అన్న. నేను మళ్ళీ ఈ నీళ్ళతో మళ్ళీ కంటెంట్ అంటారు, అదో బాధ. మళ్ళీ ఏమి నాకు కంటెంట్ కాదన్నది. ఇవాళ నేను ఎట్లా పోతున్నాను మీకు మామూలుగా తెలుసు. నేను ఏ దారిలో పోతున్నానో నా భార్య కూడా నా దారిలో వచ్చిందన్న. మీకు మా భార్య ఉద్యోగం చేస్తుంది బ్యాంకులో ఉద్యోగం చేస్తే నేను అడిగిన ఎందుకు లీవ్ పెట్టినామమ్మా అని అడిగిన. నేను బ్యాంకు పోతే నా బ్యాంకు కస్టమర్ కడుకోమని కార్యకర్తలు బ్యాంక్ వస్తారు అన్నది. ఏదో సమస్య కోసం వస్తారు. అన్న అక్క వదిన ఇవాళ సంజయ్కి చెప్పన్నా, ఏదో పని చేస్తే బ్యాంకులు బాగా డిస్టర్బ్ అవుతుందని చెప్పి లాస్ట్కు లీవ్ పెట్టి ఇంట్లో కూర్చుంది అన్న. ఇలా కార్యకర్తలు అందరూ నాకంటే ఎక్కువ కోసం పనిచేసిన మీరందరూ బాగుండాలని కోరుకున్నా. రైట్, మాట్లాడిన మాటలు మనం విన్నాం. మొదటగా ఏమన్నాడు, మీ అందరి కోసమే నేను బయటకు వచ్చాను, మీ అందరి కోసమే నేను పనిచేస్తున్నాను, నా కొడుకుతో మాట్లాడడానికి కూడా నాకు టైం దొరకట్లేదు అంటూ మొదటగా అన్నాడు. దాని తర్వాత ఏమన్నాడు, నా కొడుకు ఏం చెప్తున్నాడు, నా కొడుకు మేము ఇద్దరం జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే కానీ ఇప్పుడు విడిపోయామని అన్నాడు. నాకేం తెలియదు, నేనేం తప్పు చేయలేదని తన కొడుకు చెప్పాడు. ఒకసారి తన కొడుకు ఏం మాట్లాడాడో, తన కొడుకు గురించి బండి సంజయ్ ఒక్క నిమిషంలోనే మాట మార్చాడు. ఒక్కసారి ఆయన మొదట ఏం మాట్లాడాడు, తర్వాత ఏం మాట్లాడాడు, ఒక్కసారి బండి సంజయ్ మాటల్లోనే విందాం. మేము ఫ్రెండ్స్ ఉన్నానా, మేము తప్పు చేయలే, కలిసి ఉన్నాం, ఇలా విడిపోయినాం. నేను ఏ తప్పు చేయలే, నిజాయితీగా బయటికి వస్తా అని చెప్పి ఇలా నా కొడుకు ఎప్పటికన్నా నేనేం తప్పు చేయలేనా? మేము ఫ్రెండ్స్ ఉన్నానా. ఇప్పుడు దేశమంతా బండి సంజయ్ కొడుకు గురించే మాట్లాడుకుంటుంది. ఏకంగా సెంట్రల్ మినిస్టర్ కొడుకు పైన పోక్సో కేసు నమోదు కావడం చర్చనీయాంశంగా మారిపోయింది. ఈ కేసులో బండి భగీరథ్ను ఇవాళ విచారణకు హాజరు కావాలని పోలీసులు నోటీసులు ఇచ్చారు. అయితే విచారణకు బండి కొడుకు అటెండ్ అవుతాడా లేదా అనే దానిపై సస్పెన్స్ అయితే ఉంది. కేసును చాలా సీరియస్గా తెలంగాణ ప్రభుత్వం తీసుకుందా. విచారణకు కూకట్పల్లి డీసీపీ రితిరాజు నేతృత్వంలో ఒక సిట్ని కూడా ఏర్పాటు చేసింది. విచారణకు రావాలని భగీరథ్కు సిట్ నోటీసులు ఇచ్చింది. బండి భగీరథ్ అందుబాటులో లేకపోవడంతో కరీంనగర్లోని అతని మేనమామ వంశీకృష్ణకు పోలీసులు నోటీసులను అందజేశారు. మరి భగీరథ్ ఇవాళ విచారణకు హాజరవుతే ముందుగా పోలీసులు అతని స్టేట్మెంట్ని రికార్డ్ చేస్తారు. బాధితురాలి ఆరోపణలపై ప్రశ్నిస్తారు. ఫోన్ డేటా, చాట్స్, కాల్ రికార్డ్స్ ఇలాంటి డిజిటల్ ఆధారాలన్నిటిపై క్లారిటీ తీసుకుంటారు. ఆరోపణలు నిజమైతే భగీరథ్ని వెంటనే అరెస్ట్ చేస్తారు. ఒకవేళ పోలీసులు నోటీసులకు భగీరథ్ స్పందించకపోతే మళ్ళీ నోటీసులు ఇస్తారు. లేదంటే కోర్టు అనుమతితో లుకౌట్ నోటీసులని జారీ చేస్తారు. దర్యాప్తుకు సహకరించట్లేదు అన్న కోణంలో కేసు మరింత సీరియస్ అవుతుంది. సెక్షన్ 5 అలాగే 6 కింద నాన్ బెయిలబుల్ కేసు నమోదైంది కాబట్టి చట్ట ప్రకారం అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఇంతకీ అసలు పోక్సో కేసు అంటే ఏంటి? ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ ఆఫెన్సెస్ యాక్ట్. 18 ఏళ్లలోపు పిల్లలపైన జరిగే అఘాయిత్యాలను అరికట్టేందుకు ఈ ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చారు. మైనర్ బాలికలపైన అఘాయిత్యాలు, వేధింపులు జరిగితే ఈ చట్టం ప్రకారం కేసులు నమోదవుతాయి, శిక్ష పడుతుంది.
సాధారణంగా ఇలాంటి కేసు